కోటి సంతకాలు ఎవరు చేశారండి? ఏ రోజన్నా ఇంత జరుగుతుంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు కానీ లేదంటే బైపీసీ విద్యార్థులు కానీ వీళ్ళు ఏ రోజన్నా బయటకు వచ్చారా? ఒక నిరసన ర్యాలీ చేశారా? లేదు కదా. కూటమి ప్రభుత్వం మీద ఒక అవినీతి ముద్ర వేయాలి, ఏదో తప్పు జరుగుతుందన్న ముద్ర వేయాలన్న ఒక ఉద్దేశం తప్ప మరోటి కాదండి. సో ప్రభుత్వం అనేది కరెక్ట్ రైట్ రూట్లోనే వెళ్తుంది. సో ఎక్కడ డెవలప్ చేయాలంటే తప్పదు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తీసుకుంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి. అంటే సార్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే పెట్టేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఒక్క మెడికల్ కాలేజ్ దాంట్లోనే కాదండి, ఈరోజు రక్షణ రంగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఉంది. అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి అనేది చెందదు. మనం ఏంటంటే 10 సంవత్సరాలు బట్టి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మనది. సో ప్రతిదీ కూడా ఇంకో ప్రైవేటు భాగస్వామ్యం అనేది తీసుకోవాలి. కానీ అజమాయిషి మొత్తం కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది.